నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, నేను మీ జేకే ఎన్బి టీవీ. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే విషయం అనేది మీకు అర్థమవుతుంది. మీకు 10 మందికి షేర్ చేసుకోమంటే మీరు ఎవరికి షేర్ చేస్తున్నారో లేదు తెలియదు, కానీ సబ్స్క్రైబర్లు మాత్రం పెరిగినట్టు కనబడట్లేదు. మీరు 10 మందికి షేర్ చేస్తే వాళ్ళకి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని, ఒక లైక్ చేయమని చెప్తే మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీకు ఆస్కారం ఉంటుంది. ఈరోజు వీడియోలకి స్వాగతం, నమస్కారం. జిఎస్టి, జిపిడి, జిడిపి, సిఎస్టి, ఇలా అనేక రకాలైన ఏబిసిడిని ఇష్టానుసారంగా వాడేస్తున్నారు. జిఎస్టి ఏంటి, సిఎస్టి ఏంటి, జిఎస్టి ఎవరికి వెళ్తుంది, సిఎస్టి ఎవరికి వెళ్తుంది, ఏంటిది? సామాన్యుడికి ఈ జిఎస్టి ఏంటో సిఎస్టి ఏంటో ఏం తెలియట్లా. అయినా సరే సామాన్యుడు మాత్రం కడుతున్నాడు. మన దేశంలో, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ సంపన్నుల జాబితాలో 3వది, సంపన్న రాష్ట్రాల జాబితాలో 3వది. లెక్క ప్రకారంగా మనకి జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవు. ఇక్కడ ఉన్న దోపిడీ, ప్రభుత్వాలు చేసుకునే దోపిడీ ఏ రాష్ట్రంలోనూ లేదు అంటారు చాలామంది నిపుణులు. కానీ చూడ్డానికి మాత్రం ఇక్కడున్న వాహనాలు కూడా ఎక్కడా లేవు. ఏపీ ప్రభుత్వం ఆర్టీఓ అంటే మీకు తెలుసా? ఆర్టీఓ అంటే మీకు ఐడియా ఉంటుంది, రోడ్ రవాణా ట్యాక్స్. ఇది ఇంతకుముందు చాలామంది సంపన్నులు, లేకపోతే విదేశీయ వాహనాలు, లేకపోతే వాహనాలు మోడల్ బాగున్నాయని ఏ రాష్ట్రంలో పడితే ఆ రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో, అటు తెలంగాణలో, ఇటు తమిళనాడులో, అటు కర్ణాటకలో, అటు ఢిల్లీ నుండి ఇలాగా రకరకాలుగా వాహనాలు తీసుకొస్తున్నారు. ఒక వాహనం సుమారు వేసుకోండి ఒక 50 లక్షలు 60 లక్షలు, సపోజ్ ఒక 60 లక్షలు అనుకుందాం. ఒక వాహనం 60 లక్షలు అంటే అక్కడ టెంపరీ రిజిస్ట్రేషన్ 60 లక్షలు అంటే 60 లక్షలకి 16,80,000 అక్కడ 28% జిఎస్టి కట్టాల్సిందే. దాంట్లో ఆ రాష్ట్రానికి 8,40,000 రూపాయలు ఆ రాష్ట్రానికి వస్తుంది. మరి ఇంకా 8,40,000 ఏమవుతున్నాయి? కేంద్రానికి వెళ్ళిపోతుంది. జిఎస్టి వాళ్ళకి వెళ్ళిపోతుంది. సిఎస్టి స్టేట్ ట్యాక్స్ ఆ స్టేట్కి వెళ్తుంది. దీనివల్ల ఏటా ఆంధ్రప్రదేశ్కి సిఎస్టి కింద 100 కోట్లు లాస్ వస్తుందంట. ఎక్కడ చూసినా, ఏ సందు చూసినా వాహనాలే, ఏ ఇంటి ముందు చూసినా వాహనాలే, ఏ థియేటర్ ముందు చూసినా వాహనాలే, ఏ రోడ్డు ముందు చూసినా వాహనాలే, ఏ హోటల్ ముందు చూసినా వాహనాలే. బైకులు, కార్లు, అవన్నీ ఇవన్నీ అడగండి. టాటా దగ్గరని, నానో దగ్గరని, బెంజీ కార్లు, ఏంటి బిఎండబ్ల్యూలు. లేని కారు అంటూ విజయవాడలో చూడని కారు అంటూ ఉండదండి. ఫోర్డ్ కార్లు అండ్ రేంజ్ ఓవర్లు, 50 లక్షలు, కోటి రూపాయలు ఉన్న కార్లు కూడా విజయవాడ రోడ్లో తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ విజయవాడ, ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నాయి. కారేమో పక్క రాష్ట్రంలో కొంటారు, జిఎస్టి పక్క రాష్ట్రంలో కడతారు, సిఎస్టి పక్క రాష్ట్రానికి కడతారు. కానీ లైఫ్ ట్యాక్స్ వచ్చి ఆంధ్రలో కడతారు. ఇక మొదట
ఆ పప్పులు ఉడకవు, చెల్లవు. కొనుక్కుంటే నీ కారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డీలర్ దగ్గరే కారు కొనుక్కోవాలా. బైక్ కొన్నావా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డీలర్ దగ్గరే కొనాలా, ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా. ఆ జిఎస్టీ సిఎస్టీ ఇక్కడే కట్టాలి నువ్వు, ఈ స్టేట్లోనే. పక్క రాష్ట్రంలో కొనుక్కొచ్చి ఇక్కడ తిప్పుతానంటే కుదరదు. ఏంటయ్యా మీకు పక్క రాష్ట్రంలో అండి బోల్డ్ కార్లు ఇక్కడికి వస్తున్నాయి, మరి ఎక్కడెక్కడో వస్తున్నాయి, వచ్చి ఇక్కడ తిరుగుతున్నాయి కదా. తిరుగుతాయి. నెల లేకపోతే కళ్ళు మూస్తే, గవర్నమెంట్ కళ్ళు మూస్తే 2 నెలలు, పోలీసులు కళ్ళు మూస్తే 3 నెలలు, ఇంకా అంటే 6 నెలలు. టోల్ గేట్లు అవి కూడా మూసేస్తే 6 నెలలు. 6 నెలల తర్వాత వాహనం ఇక్కడ తిరిగితే ఆ వాహనం, అదే వాహనం ఇక్కడ టోల్ గేట్లో తిరుగుతుంటే ఆ వాహనాన్ని సీజ్ చేస్తాదంట. కొత్త గవర్నమెంట్ కొత్త రూలు తీసుకొచ్చింది. అక్కడి నుండి ఎన్ఓసి తెచ్చుకోవాలి. ఉదాహరణ ఢిల్లీలో కార్లు సవక, ఢిల్లీ రిజిస్ట్రేషన్ బండి విజయవాడలో తిరగాలంటే విజయవాడకి ఎన్ఓసి తీసుకొని రావాలి. మళ్ళీ ఎన్ఓసి అంటే ఏంటి? నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అది తెచ్చి ఇక్కడ మళ్ళా లైఫ్ ట్యాక్స్ కట్టాలి. లైఫ్ ట్యాక్స్ కట్టుకోవాలి. కట్టుకుంటేనే నీకు ఈ స్టేట్లో తిప్పే హక్కు, అధికారం, అవకాశం, ఈ అనుభూతి ఇవన్నీ కూడా ఈ స్టేట్లో నీకు కావాలంటే, ఈ స్టేట్లో తిరిగిన అనుభూతి అదొక ఆనందం. నా సొంత రాష్ట్రంలో నేను తిరుగుతున్నా అన్న ఆనందం నీకు కావాలంటే, ఆ అనుభూతి కావాలంటే నువ్వు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టాల్సిందే. ఇవన్నీ వదిలేయండి. ఇప్పుడు మీరు ఇక మీదట మీ దగ్గర డబ్బులు ఉంటే, కారు కొనుక్కోవాలనిపిస్తే, లేకపోతే బైక్ కొనుక్కోవాలనిపిస్తే, ఏదన్నా కొనుక్కోవాలనిపిస్తే, మీరు ఈ రాష్ట్రంలో తిరగాలనిపిస్తే ఈ రాష్ట్రంలోనే కొనుక్కోవాలి. ఇక్కడ లోకల్ డీలర్ల దగ్గరే కొనుక్కోవాలి. అట్లా కాకుండా మీరు వేరే డీలర్ దగ్గర బండి కొంటే అది వేరే డీలర్ కాదు, వేరే రాష్ట్రంలో. 28 రాష్ట్రాలు, 29 రాష్ట్రాల్లో నువ్వు ఎక్కడన్నా కొనుక్కో. కానీ అక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర ఎన్ఓసి తీసుకొని రావాలి ఆ రాష్ట్రంలో. అప్పుడు క్లియరెన్స్ సర్టిఫికేట్, అప్పుడే చలామణి అవుద్ది. మళ్ళా ఇక్కడికి వచ్చి లైఫ్ ట్యాక్స్ కట్టాలా, 2 సార్లు లైఫ్ ట్యాక్స్. దానికంట గాంధీ గారంట సిద్ధాంతం ప్రకారం అంట ఒకడు చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించేవారంట. గాంధీ గారి సిద్ధాంతం అహింస పరమో ధర్మ అని సిద్ధాంతం ప్రకారంగా అక్కడ డబ్బులు కట్టి ఇక్కడ డబ్బులు కట్టాలి. ఆ సిద్ధాంతం కాదు. ఇప్పుడు అంతా మారిపోయింది. ఒకడు ఒక దెబ్బ కొడితే తిరిగి దెబ్బ కొడుతున్నాడు. ఆ రోజులు వచ్చినాయి ఈవేళ. ఇది కలియుగం. ఆ రోజులు మంచి రోజులు పోయినాయి. కాబట్టి ఇంకొక ఆయన ఎవరో చెప్తాడులే, డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటాడు, కష్టపడితేనే డబ్బులు వస్తాయి అంటారు. ఇవన్నీ డబ్బు విలువ తెలిసినోడికి, రూపాయి విలువ తెలిసినోడు రూపాయి గురించి దానికి ఇది ఉంటుంది. రూపాయి విలువ తెలియనోడికి అడిగి ఏముంది? కష్టపడి సంపాదిస్తే దానికి రూపాయికి చాలా విలువ ఉంటుంది, చాలా మర్యాద ఉంటుంది. ఆ కష్టపడి సంపాదించిన రూపాయికి అంత వాల్యూ ఉండదు. ఇప్పుడు ఫైనాన్స్ ఇస్తున్నారని బళ్ళు తెచ్చేసి అవి తిరిగేసి అవి ఎక్కడో పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఫైనాన్స్ కంపెనీ వాడు వచ్చి పట్టుకెళ్ళిపోతున్నాడు. తిరిగి ఇప్పుడు 1,50,000 2 లక్షల రూపాయలు బళ్ళు 1,00,000 రూపాయలకి, 80,000కి, 50,000కి అలాగా దొరుకుతున్నాయి. కాబట్టి ఇక నుండి మీకు ఏంటంటే విలువైన సలహా, మీరు కానీ నేను కానీ మీ స్నేహితులు కానీ పక్క రాష్ట్రాల్లో బళ్ళు కొంటే ఆ బళ్ళు ఇక్కడ తిరగటానికి చెల్లవు, చలామణి కావు. ప్లస్ అక్కడ కొన్ని బళ్ళు ఇక్కడ తిరగటానికి వీల్లేదు అని కొత్త గవర్నమెంట్ రూల్ వచ్చింది. కాబట్టి మీరు బళ్ళు ఏ రాష్ట్రంలో ఉంటే మీరు ఆ రాష్ట్రంలోనే బళ్ళు కొనుక్కోవాలి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త పథకం ఇచ్చింది. ఏంటి?
భారత్ అని చెప్పి నెంబర్ ప్లేట్ మీద ఏదో ఇచ్చి, అది ఏ రాష్ట్రం అయితే నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఆ రాష్ట్రానికి ఇక్కడ ఎన్ఓసి తీసుకొని ఇక్కడ జాబ్ సర్టిఫికేట్ లెటర్, అక్కడ అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని ఈ వాహనాలు అక్కడ రికార్డ్ చేయించుకొని ఆ రాష్ట్రంలో తిరగొచ్చు. ఆ ఎగ్జంప్షన్ ఉంది. ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో ఆ ఎగ్జంప్షన్ ఉంటుంది. అక్కడి నుండి ఇప్పుడు ఢిల్లీలో పనిచేసిన ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి పనిచేయాలంటే అక్కడి నుండి లెటర్ తీసుకొని రావాలా. ఇంతకుముందు పట్టించుకునేవారు కాదు, కానీ ఇప్పుడు మాత్రం గట్టిగా పట్టించుకుంటున్నారు. కాబట్టి జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఇదివరకులాగా మీరు గుడ్డిలో మెల్లలాగా ఎలా పడితే అలాగా అక్కడ బండి కొనుక్కొచ్చి, తెలంగాణ బండి, ఏపీ 10, ఏపీ 9 ఇవన్నీ ఇక్కడ తిరగడానికి వీల్లేదు. అవన్నీ తెలంగాణ బళ్ళు. అదేంటండి ఏపీ అనే ఉందిగా, తిరగడానికి కుదరదు. అవి తెలంగాణ రిజిస్ట్రేషన్, పాతది. తెలంగాణ ఉన్నప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్. మొన్నటిదాకా టీఎస్ ఉండేది, ఇప్పుడు టీజీ అయింది తెలంగాణ. తమిళనాడు టీఎన్, బెంగళూరు, కేరళ ఇవన్నీ రాష్ట్రాలు కూడా ఇలాగే కేఏ కర్ణాటక, కేఎల్ కేరళ, ఇలాగ డిఫరెన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక నుండి మీరు సెకండ్ హ్యాండ్ బళ్ళు కొనుక్కున్నప్పుడు కానీ కొత్త బళ్ళు కొన్నప్పుడు కానీ జాగ్రత్తగా ఆలోచించి ఏ రాష్ట్రం బండి ఆ రాష్ట్రంలో కొనుక్కోండి. లేదంటే అక్కడి నుండి ఎన్ఓసి తీసుకొచ్చి ఇక్కడ మీరు బండిని మళ్ళా రిజిస్ట్రేషన్, లైఫ్ ట్యాక్స్ కట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేని పక్షాన మీ బండి ఎన్ని లక్షల కన్నా కొనండి, మీ బండి సీజ్ అయిపోతుంది అనేది విషయం నేను తెలియజేస్తున్నాను. మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీఓ ఏజెన్సీ వాళ్ళు, కంపెనీ వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఇక నుండి ఎక్కడ బళ్ళు అక్కడే, ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్. కాబట్టి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ మిత్రులకి కూడా ఫార్వర్డ్ చేయండి. విషయం మామూలు విషయం కాదు, చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన విషయం. జోబీ గుల్ల అయిపోద్ది. కాబట్టి మీరు 10 మందికి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఛానల్, మా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. నమస్కారం.